ఆపదామపహర్తారం దాతారం ధ్రువసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం ధ్రువసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 25/2/2026 బుధవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:02 తిథి నవమి రాత్రి 2:40 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:38 వరకు. వర్జం సాయంత్రం 6:54 నుండి 8:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి 12:34 వరకు. అమృతకాలం ఉదయం 10:38 నుండి 12:08 వరకు. మరలా తిరిగి తెల్లవారుజామున 3:55 నుండి 5:25 వరకు. నేటి విశేషం నవమి అలాగే బుధవారం. నవమి శ్రీరాముడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటిది. శ్రీరాముడి జననం కూడా నవమి నాడు జరిగింది. అలాగే బుధవారం కూడా రామచంద్రమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది కనుక ఇవాళ రోజు నవమి బుధవారం రెండూ కలిసినటువంటి సందర్భంగా రాముల వారిని ఉద్దేశించి చేసేటటువంటి పూజాతకాలు అనుష్ఠానం చాలా చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ రోజు రామాయణ పారాయణం మొదలుపెట్టినట్లయితే చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. రామాయణాన్ని మనం చదవడం కానీ లేదా ఇవాళ రోజు చదవలేనటువంటి వాళ్ళు కనీసం వినడమైనా సరే ప్రారంభించినట్లయితే మహానుభావులు ప్రవచనకర్తలు చాలా మంది రామాయణాన్ని ప్రవచనం చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరితో పెట్టుకొని ఇవాళ రోజు రామాయణం వినటం అనేటటువంటిది ప్రారంభించినట్లయితే మనకి రామానుగ్రహం పరిపూర్ణంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. రామాయణం విన్నటువంటి వాళ్ళు మన పిల్లలకు గట్టా కూడా వినిపించడం వల్ల సత్ప్రవర్తన అనేటటువంటిది మనందరి అదృష్టం కోసం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో మనిషిగా జన్మించినటువంటి ఏకైక అవతారం రామావతారం కనుక రాముడు మనిషి అనేటటువంటి వాడు ఎలా మెలగాలి ఎలా నడవాలి అనేటటువంటి ప్రత్యక్షంగా చేసి చూపించినటువంటి అవతారం. కాబట్టి రామాయణాన్ని వినడం వల్ల చదవడం వల్ల రామాయణం గ్రంథం మన ఇంట్లో పెట్టుకొని ఒక్క పువ్వైన రోజు పెట్టడం వల్ల ఆ గ్రంథం చదివి దాన్ని అన్వయం చేయగలిగినటువంటి వాళ్ళు మన వంశంలో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయణాన్ని మహానుభావుడు ఇచ్చినటువంటి వాల్మీకి రామాయణాన్ని ప్రచారం చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగేందుకు సహకరించేదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని అనుష్ఠానం చేయటం. అలాగే బుధవారం సందర్భంగా బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములకు పెసలు దానం చేయటం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. బుధ అనుగ్రహం ఉంటే గనక మనకి బుద్ధి కుశలత లభిస్తుంది, వాక్చాతుర్యం లభిస్తుంది, అలాగే వ్యాపారంలో చేసేటటువంటి నైపుణ్యత కూడా లభిస్తుంది. అలాగే బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు గోగ్రాసాన్ని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధించుకోవచ్చు. ఆవుకు పెట్టేటప్పుడు గ్రాసం అయితే చక్కగా ఎంతైనా పెట్టినా పర్వాలేదు. పెసలు మొదలైనటువంటి ఆవుకు పెట్టినట్లయితే ఒక ఆవుకి నానబెట్టినటువంటి పెసలు పిడికిడి మించి పెట్టకూడదు. ఎక్కువ తినటం వల్ల వాటికి అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆవుకి ఒక పిడికిడి మాత్రమే పెట్టండి, అంతగానే ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయకండి. అది పుణ్యంగా మారబోయి పాపంగా పరిమళిస్తుంది. కాబట్టి గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే రేపటి కాలమానంలో దశమి గురువారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.